ఫ్రెండ్స్ చూడండి, పాప ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. మీకు ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇందులో ఏమేమి యాడ్ చేస్తాను ఉగ్గులో అనేది చెప్తాను మీకు. పాపకి 9 months అని ఉగ్గు పెట్టడం ఏంటి అని అనుకుంటారు, కానీ లేదు అనండి, మా పాప ఉగ్గు చాలా ఇష్టంగా తింటుంది. ఇష్టమైన ఫుడ్ని మనం అవాయిడ్ చేయలేము కదా పిల్లలకి. సో వాళ్ళు ఎన్ని రోజులు తింటారో అన్ని రోజులు మనం పెట్టే బాధ్యత అయితే మనది ఉంటుంది. సో వాళ్ళు తినప్పుడు తర్వాత చూద్దామండి. చూడండి అన్నీ ఏమేమి పప్పులు వేస్తానో నేను మీకు చెప్తాను. చూడండి, కందిపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు, అలాగే చూడండి పెసరపప్పు కూడా ఉంది ఇందులో. సో చూడండి మినుము కూడా ఉంది చూడండి ఇందులో. మినుము, బ్లాక్ మినుము, వైట్ మినపప్పు కూడా ఉంది. సో 2 గ్లాసులు బియ్యానికి అన్నీ మిక్స్ చేసిన పప్పులు కలిపి 1 గ్లాస్ ఉండాలండి. అలా 2 గ్లాసులు చూడండి, ఈ గ్లాస్తో నేను క్వాంటిటీ తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యానికి 1 కప్పు పప్పు. సో ఇలా మనం నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ లేసి సో వాటర్ని తీసేసి ఇట్లా ఎండబెట్టుకొని మనము, మరి ఎండలో పెట్టకండి, బియ్యం అంతా విరిగిపోతాయి. సో ఎండబెట్టుకోకుండా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం అనుకో వాటర్ని లాగేసి మంచిగా ఇట్లా ఫ్రై అయిపోతాయండి. చూడండి ఎంత డ్రై అయిపోయినాయో. ఇట్లా అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మరీ బ్రౌనిష్గా కాకుండా ఇట్లా లైట్గా, వెరీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ మనం రోస్ట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వేయించేటప్పుడు చూడండి ఇట్లా గడ్డగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీకు. చూడండి స్టార్టింగ్ అనమాట ఇది. కొంచెం బాగా లైట్గా రోస్ట్ అయిన తర్వాత మంచిగా ఇట్లా విడివిడిగా అవుతుంది చూడండి. ఇప్పుడైతే కొంచెం చూడండి ఎట్లా అంటే కొంచెం తడి ఉంటే ఎట్లా ఉంటుంది రైస్, అట్లా ఉంది కదా ఫ్రెండ్స్. కొంచెం రోస్ట్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా అవుతుందో ఇది. సో మనకి తెలిసిపోతుంది రోస్ట్ అయింది అని తెలిసిపోతుంది, అంత మంచిగా వేగుతాయి. ఇది కనిపిస్తుందా? తడి ఉంటే అయితే చూడండి అట్లా ఉంది చూడండి.